రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళిద్దరు చావుకు బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి వహించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో బెట్టింగ్ వల్ల చనిపోయిన చుట్టానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన కానుబోయే బుద్ధి సింగయ్య అనే ఒక దళితుడు చనిపోయాడు. వీళ్ళు గన్మన్లు గుద్దితే పడిపోయి జయవర్ధన్ రెడ్డి అనే అతను చనిపోయాడు. అంటే అక్కడ వారి వాహనాలు గుద్దిన తర్వాత కనీసం వాళ్ళు ఆగి అతనికి దెబ్బలు తగిలి అని చూడలేదా సార్? ఒక్క క్షణం కూడా ఆగి పలకరించిన వాళ్ళు ఎవరు లేడు. అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇతని వల్ల ముగ్గురు సంవత్సరం క్రితం నాగమల్లేశ్వరరావు ఇతని వల్ల చనిపోయాడు బెట్టింగ్ అంటే. ఇవాళ ఇతను ఈ 3 చావులకి జగన్మోహన్ రెడ్డినే బాధ్యత వహించాల్సిందే. అదే పరిస్థితి. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇంకా సిగ్గు లేకుండా. ఇంకా వాళ్ళ మీరు చూసారా లేదు వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు, వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్? అవును రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచే మొదలు పెడతామని ఒక ప్లకార్డు చూశాను కన్నా గారు, అది సోషల్ మీడియాలో వైరల్. అట్లా కాదండి, అట్లా కాదు. రేపు 2029లో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వస్తే గంగమ్మ తల్లికి బలిచ్చినట్టు తలకాయలు బలిస్తాం రప్ప అని చెప్పేసి ప్లే కార్డ్స్. మరి ఇటువంటి అరాచక శక్తుల్ని మరి ఏం చేయాలి అనేటువంటిది ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారంటారు ఆ ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళందరినీ? జగన్మోహన్ రెడ్డి పార్టీ, లేకపోతే పార్టీ నుంచి, లేకపోతే ప్లే కార్డ్స్ ఎట్లా వస్తాయి? ప్లే కార్డు కావాలంటే మీకు పెడతాను చూడండి సార్ ఇప్పుడు మీరు అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు ఎలాగున్నాయి? మరి మీరేమన్నా అక్కడ బాధితులు చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేయబోతున్నారా? అంటే చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా తెలుగుదేశం వైసీపీ యాక్టివ్ పార్టీ కార్యకర్తలు. వైసీపీ వాళ్ళే? ఓకే. వైసీపీ ఒకళ్ళేమో పత్తిపాడు నియోజకవర్గం, ఒకతనేమో సత్యనపల్లి టౌన్. ఓకే సార్, ఓకే. చూస్తాను నేను రేపు. నేను సత్యనపల్లి కుటుంబాన్ని పరామర్శిస్తాను సార్. అయితే నాగమల్లేశ్వరరావు గారి మృతికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు? 100కి 100 కానీ వైసీపీ అది మీకు అంతగట్టాలని చూస్తుందంటారు పూర్తిగా. రైట్. కన్నా లక్ష్మణ్ గారు ధన్యవాదాలు సార్, ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మరి ఇది పరిస్థితి. నాగమల్లేశ్వరరావు అనేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఆయన మృతికి కేవలం కారణం ఆయన ఏదైతే బెట్టింగులు వేశాడో వైసీపీ గెలుస్తుందని చెప్పేసి కొన్ని సర్వేస్